ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. కీలక బిల్లులు సభ ముందుకు తెచ్చే అవకాశం. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నిధులతో అమరావతిలో మౌలిక వసతులు. 15,000 కోట్ల వినియోగంపై ఉత్తర్వులు. సిఆర్డీఏ కమిషనర్కు అధికారాలు. ఐఏఎస్ ఐపీఎస్లను బెదిరిస్తే సుమోటో కేసులు. వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక. అధికారులపై ఈగ వాలినా ఊరుకోబోమని స్పష్టీకరణ. పాలమూరు ప్రగతికి విపక్షాలు అడ్డొస్తున్నాయన్న రేవంత్. జిల్లాను పచ్చగా మారుస్తామని హామీ. అమ్మాపూర్లో అభివృద్ధి పనులకు భూమి పూజ. తెలంగాణలో చురుగ్గా సమగ్ర కుటుంబ సర్వే. అపోహ పడకుండా వివరాలు చెప్పాలన్న మంత్రి పొన్నం. బీసీ ఓట్ల కోసమే చేస్తున్నారన్న కేటీఆర్. మహారాష్ట్రలో బీజేపీ ఎంవీఏ మేనిఫెస్టోల విడుదల. పోటాపోటీ హామీలతో ఆకట్టుకునే యత్నం. పరస్పరం విమర్శలు చేసుకున్న నాయకులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ శాసనమండలి సమావేశం కానున్నాయి. 2024-25 బడ్జెట్ను ఏపీ సర్కారు ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ను ఆమోదించేందుకు రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ బీఏసీ భేటీ కానుంది. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీలో నిర్ణయించనున్నారు. అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం 1982 రిపీల్ బిల్లు, ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు 2024ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేవాలయాల పాలక మండళ్లలో అదనంగా మరో 2 సభ్యుల నియామకంపై ప్రభుత్వం బిల్ ప్రవేశపెట్టనుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు చేస్తూ బిల్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జ్యుడిషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతూ బిల్ ప్రవేశపెట్టనున్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో ప్రభుత్వం బిల్ ప్రవేశపెట్టనుంది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా అందిస్తున్న 15,000 కోట్ల రూపాయల రుణంతో అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు చేపట్టాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు రాజధాని సుస్థిర అభివృద్ధి, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాన రహదారులు, డక్టులు, డ్రైన్లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్లు, సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించింది. అమరావతి సుస్థిర అభివృద్ధికి ఏపీ సిఆర్డీఏ సమర్పించిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించిందని వెల్లడించింది. ఈ ప్రతిపాదనలకు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా ఆమోదం తెలిపాయని పేర్కొంది. అమరావతి అభివృద్ధికి మిగిలిన నిధులను కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చుకుంటుందని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం అధికారం కల్పించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో రేపు, ఎల్లుండి ఢిల్లీలో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సిఆర్డీఏ కమిషనర్ కె భాస్కర్ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఐఏఎస్ ఐపీఎస్లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. గంజాయి అరికట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరు అరణ్య భవన్లో అటవీశాఖ అమరవీరుల సంస్మరణ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో అమరులైన అధికారులు, సిబ్బందికి నివాళులర్పించారు. స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 23 మంది ఐఎఫ్ఎస్ అధికారుల కుటుంబ సభ్యులకు సాయం అందించారు. అటవీ అమరవీరుల త్యాగాలు గుర్తుంచుకునేలా స్తూపాలు నిర్మిస్తామని చెప్పారు. అడవుల రక్షణకు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గత వైసీపీ నాయకులు, గత ముఖ్యమంత్రి పోలీస్ అధికారులను బెదిరిస్తా ఉన్నారు. చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారెడ్డి గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డా, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు కానీ మీకు బాధ్యత ఉంది.
ఎవరైనా ఎమ్మెల్యే గత ప్రభుత్వ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఒక్కొక్కళ్ళు ఇళ్లలోకి వస్తూ ఉంటారు. మన ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని తిట్టారు. ఎన్నోసార్లు నాకు వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లవలసిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్కి ఏమైపోతే మనం తప్పులు చేస్తే పర్లేదు. దిస్ హస్ బికమ్ ఎ ప్రెసిడెంట్. అందుకని మేము మంచి ప్రభుత్వం కానీ మెత్తక ప్రభుత్వం కాదని ఎవరైతే వార్నింగ్లు ఇస్తారో వారికి నేను చెప్తా ఉన్నాను. ఒక్క ఐపీఎస్ అధికారి ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే కేసు మీ మీద వచ్చేలా పెడతాం ఇంకొకసారి ఇలాంటి వార్నింగ్. మహిళల భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు. షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని పవన్ తెలిపారు. క్రిమినల్స్ కి అయితే కులాలు ఉండవు. తప్పులు చేసి క్రిమినల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కులాలు వెనక దాక్కుంటే కుదరదు. అలాగే ఆడపిల్లల సంరక్షణ బాధ్యత ముందస్తుగా నేబర్హుడ్ వాచ్ ఉండాలి. జమ్మూ పూంచ్ సెక్టార్ లో విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఉన్నాయి. ఉగ్రవాదులు వస్తే వాళ్ళే కూర్చోబెట్టి కొంత మాట్లాడతారు, వాళ్ళు కొంత ట్రైనింగ్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో నేబర్హుడ్ డిఫెన్స్ కమిటీస్ ఒకటి రావాలి. ప్రతిపాదన ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి నేను తీసుకెళ్తాను. గంజాయి ఎక్కడ అది మన ఏదో హాస్పిటల్ వెనక కొండపైన పెంచుతాను. వైజాగ్ నడిగొడ్డలో కూడా పట్టుకొచ్చారు. దీన్ని గంజాయి సాగుకి ప్రత్యేకించి డ్రగ్స్ కి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా మాట్లాడతాం. వి విల్ హ్యాండిల్ దట్. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే కూడా ఎక్కువ రెవెన్యూ ల్యాండ్స్ లో ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త బద్దం అశోక్ రెడ్డిని మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశంతో బద్దం అశోక్ రెడ్డిని పట్టుకునేందుకు 4 బృందాలను నియమించారు. నిజామాబాద్ లో ఉన్నట్లు తెలుసుకుని శనివారం అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నేడు గుంటూరు సీసీఎస్ లో దాదాపు 6 గంటలు అశోక్ రెడ్డిని ప్రశ్నించారు. అనంతరం మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. తర్వాత అశోక్ రెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అశోక్ రెడ్డిపై ఏపీలో 8 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బీసీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించే నూతన భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పంచుమర్తి అనురాధ, మురుగుడు హనుమంతరావు భూమి పూజలో పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. భవన నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు జిల్లా వలసల జిల్లాగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్లోని కురుమూర్తి స్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. రోడ్డు మార్గంలో అమ్మాపూర్ చేరుకున్న సీఎం కురుమూర్తి క్షేత్రంలో 110 కోట్లతో ఘాట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆలయ పరిసరాల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవాలయాల అభివృద్ధితో పాటు ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాను పచ్చగా మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తామన్నారు. పాలమూరు అభివృద్ధిని కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని, ఎవరన్నీ కుట్రలు చేసినా పాలమూరు బిడ్డగా పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అయినా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. పచ్చని పైరులతో ఈ జిల్లా విలసిల్లాలి అనంటే సాగునీటి ప్రాజెక్టులకు నిధుల ప్రవాహాన్ని కూడా ప్రవహించే విధంగా నిర్ణయాలు తీసుకొని ఈ జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వేగంగా ఈరోజు అడుగులు వేస్తున్నాం. ఎవరైనా కుట్రలు చేస్తే మన కష్టాలలో నుంచి వచ్చిన చెమటలోనే కొట్టుకపోతారని, ఈ ప్రాంతం వెనుకబడ్డది, వలసల్ని ఆపాలని నేను చేస్తున్నా ఈ అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చిల్లర మల్లర రాజకీయాలకు తెర లేపాలని చూస్తున్నారు. ఈ జిల్లా బిడ్డగా, పాలమూరు వాసిగా నా జిల్లాకు నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. అందుకే దయచేసి మా జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి. తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2వ దశ చురుగ్గా సాగుతోంది. ప్రతి ఇంటికి వెళ్లి సిబ్బంది సామాజిక సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహిస్తున్నారు. 76 అంశాలతో కూడిన ప్రశ్నావళిని పూరించేందుకు ఒక్కో ఇంటి వద్ద దాదాపు 45 నిమిషాలు పడుతుందని ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సీతారామపురం కాలనీలో జరుగుతున్న సర్వేను నోడల్ అధికారి వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. శేర్లింగంపల్లి జోన్ చందానగర్, శేర్లింగంపల్లిలో కులగణన సర్వేను పర్యవేక్షక ఐఏఎస్ అధికారి మియాంక్ మిట్టల్, శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఉప్పరిగూడలో సమగ్ర సర్వేను కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మర్యాల గ్రామంలో సర్వే ప్రక్రియను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. సమాచారంలో తప్పులు దొరలకుండా చూసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.
తెలంగాణలో కులాల జనాభా తెలుసుకునేందుకు సర్వే చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పర్యటించారు. ఇండోర్ స్టేడియంలో 68వ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. హుస్నాబాద్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించిన మంత్రి తెలంగాణలో ఇది చరిత్రాత్మక ఘట్టమని వివరించారు. సర్వే వల్ల ఎటువంటి సంక్షేమ పథకాల కోత ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క సమాచారం తీసుకొని ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇది గోప్యము, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వందే. జీవో నెంబర్ 18 ద్వారా ఈ యొక్క ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో విధుల నిర్వహణకు మీ ఇంటికి వస్తా ఉన్నారు. దయచేసి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వండి. మీరు ఏదైనా ఇవ్వదలుచుకోకపోతే అది మీ ఇష్టం. కానీ తెలంగాణ జనాభాలో మీరంతా కూడా భాగస్వాములు. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి మీ లెక్క కూడా ఉండాలి. కాబట్టి ఆ విధంగా సేకరణకు వస్తా ఉన్నారు తప్ప వేరే దురుద్దేశం లేదు. బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలకు కాంగ్రెస్ బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాదైందన్న ఆయన ఇచ్చిన హామీలు ఏమయ్యాయని హన్మకొండలో ప్రశ్నించారు. బలహీన వర్గాల ఓట్ల కోసమే కాంగ్రెస్ కులగణన జపం ఎత్తుకుందన్నారు. సర్వేలో ఆర్థిక, రాజకీయ ప్రశ్నలు తొలగించాలని డిమాండ్ చేశారు. బీసీల ఓట్ల కోసం అధికారులను బలిపశువులను చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విద్యార్థి డిక్లరేషన్ అన్నావు, యువజన డిక్లరేషన్ అన్నావు, మహిళా డిక్లరేషన్ అన్నావు. ఈ డిక్లరేషన్లన్నీ నీకు రేపు పాములై నీ మెడకు చుట్టుకుంటాయి. ఎందుకంటే ఇవన్నీ మోసకారి మాటలు అని ప్రజలకు అర్థమైనాయి. మేం వదిలిపెట్టం. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతులు రోడ్డెక్కారు. మిల్లర్లు సిండికేట్గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ సెట్టిపాలెం మిల్లుల వద్ద అద్దంకి, నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కోదాడ, జడ్చర్ల రోడ్డుపై యాద్గార్పల్లి మిల్లుల వద్ద ట్రాక్టర్లు అడ్డంగా నిలిపి ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆరుగాలం శ్రమించిన పంట మిల్లులకు తెస్తే మద్దతు ధర ఇవ్వకపోగా తాలు, తేమ పేరుతో నానా కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ కేంద్రాల్లో సన్నాలు కొనేవారే లేరని, ప్రభుత్వం ఇచ్చే బోనస్ దేవుడికే తెలియాలని చెప్పారు. గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు. ధాన్యం పండించి దొంగలం అయిపోయింది సార్. నిన్న వచ్చినాం, నిన్న నుంచి తిరగని మిల్లు లేదు. 2400 అమ్మితే మొత్తం రైతు అప్పుల పాలైపోయే తప్ప ఏం లేదు. వాళ్ళు సిండికేట్ అయ్యి ₹1 ఎక్కువ కట్టలేరు. నిన్న రన్ని తిరిగినా కానీ ఒక మిల్లు కొట్టుతో ఒక మిల్లు కొట్టలేదు. గవర్నమెంట్ 2500 ఇస్తామన్నారు. ధర లేదు, ఏం లేదు. పిల్లల కాడికి వస్తే 2000 నుంచి 2200 వరకే కొడుతురు. జేసీ గారితో ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టినాక 2400కి తక్కువ కొన్నా మిల్లుకి సీల్ చేస్తామని చెప్పేసారు. ఆ మాట చెప్పగానే ఒక 10 ట్రాక్టర్లు 2400 పెట్టారు. తర్వాత మళ్ళీ గేట్లు బంద్ చేసి మా కాడ ఖరీదు లేదు, మీరేం చేసుకొని చెప్పేసి గేట్లు మూసేసారు. తెలంగాణ సొమ్మును సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు పరిపాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుపై చర్చకు ఎక్కడైనా సిద్ధమని హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల ప్రచారం మహారాష్ట్రకు చేరిందని ఆరోపించారు. ఓట్ల కోసం గ్యారంటీల వల వేసి గెలిచాక ప్రజలను విలవిలలాడించడమే కాంగ్రెస్ విధానమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదన్న హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థతకు రోడ్ల మీది ధాన్యం కుప్పలే నిదర్శనమన్నారు. నువ్వు మహారాష్ట్రలో ఏం చెప్పినావు? నువ్వు 10 నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చినవా? పరీక్ష పెట్టినవా? హాల్ టికెట్లు ఇచ్చినవా? ఉద్యోగం ఎవరిచ్చిండ్రు? నువ్వు వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు. ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది లేదు. అసలు ఈ అభయహస్తంలో మొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు. మొదటి హామీ అమలుకే దిక్కులేదు కానీ మహారాష్ట్ర పోయి కోతలు కోస్తుండే. జో కహా ఓ కియా, సచ్ బతానే కే లియే మై ఆయా హూ మహారాష్ట్ర అని రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నువ్వు నిజం చెప్పలే, అన్ని అబద్ధాలే చెప్పినావు మహారాష్ట్ర పోయి.
కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు కాదని వంచన ఉత్సవాలు జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి ప్రభుత్వ చర్యలతో అన్నదాతలు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 11 నెలల కాలంలో ఏం చేశారని ఉత్సవాలు జరుపుకుంటారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ఈ సందర్భంగా నిలదీశారు. విజయోత్సవం సాధించారు అవినీతిలా విజయోత్సవాలు వంచన ఉత్సవాలు చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం వంచారు. బోనస్ వేయింది, రుణమాఫీ వేయింది, భరోసా వేయింది, 2,500 రూపాయలు మహిళల అకౌంట్లు ఇస్తున్నారు. అదేలే 11 నెలలు అయిపోయాయి. ప్రభుత్వం ఏర్పడించి ఇప్పుడు ప్రతి నెల 2,500 రూపాయలు మహిళల అకౌంట్లు వేసి ఉత్సవాలు చేసుకోండి. వాళ్ళకి తులం బంగారమే స్కూటీలు కొని అందరికి 400 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగస్తులకు 5 డైలీ ఇవ్వాలి, ఇచ్చి ఉత్సవాలు చేసుకోండి. గిన్ని 6 గ్యారెంటీలు హామీ ఇచ్చి ఏ గ్యారెంటీని అమలు చేయకుండా ఇలా 7 ఏళ్ళు సాధించారని చెప్పి మూసీ పేరుతోని 1,50,000 కోట్లు దొబ్బిపోయినందుకు ఉత్సవాలు చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని విజయోత్సవాలు చేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. హన్మకొండలో బీఆర్ఎస్ నేత కుమార్తె వివాహానికి హాజరైన కేటీఆర్ అనంతరం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతి వృత్తులదారుల గొంతు కోశారని ఆరోపించారు. కొత్త పథకాల మాట దేవుడెరుగు, ఉన్న పథకాలకే పాతరేశారని మండిపడ్డారు. తాము కాంగ్రెస్ పరిపాలనా వైఫల్య వారోత్సవాలు నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఈ సంవత్సరం ఇప్పుడు డిసెంబర్ 7 అవుతుంది. వాళ్ళు నేను చూసిన స్టేట్మెంట్ ఏదో వారోత్సవాలు చేయనట, విజయోత్సవాలు చేయనట. వీళ్ళేందో పీకి పందిరేసినట, విజయోత్సవాలు చేయనట. మేము కూడా చేస్తాం. నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు, ఆ తర్వాత డిసెంబర్ 7 నాడు కరెక్ట్ గా 1 ఇయర్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. మేము కూడా వీళ్ళ పరిపాలన వైఫల్యాల వారోత్సవం మేము కూడా చేస్తాం. అది కూడా డిక్లేర్ చేస్తాం. ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేసినరో మేము చెప్తాం. హైదరాబాద్లో మజ్లిసేతర ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కూడా ప్రజలకు అందకుండా మజ్లిస్ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నాంపల్లి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి ప్రారంభించారు. మజ్లిస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పక్షపాతంతో వ్యవహరిస్తూ స్థానిక ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతతో నాంపల్లి నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేలా అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చామన్నారు. 30,000 దరఖాస్తులు పరిశీలించి తగిన వ్యక్తికి తగిన గౌరవం విధానంతో అవకాశం కల్పించామన్నారు. వేధింపులకు గురైన వారికి, మహిళలు, యువత, సమర్థత చాటిన బూత్ స్థాయి కార్యకర్తలకు పదవులు దక్కాయని తెలిపారు. పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఇతర పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనే నినాదాన్ని గుర్తుపెట్టుకుని ప్రజలతో మమేకమై పనిచేయాలని సీఎం సూచించారు. ఎక్కడా పదవి, అహంకారం, హడావిడి కనిపించకూడదని హితవు పలికారు. అప్పుడే ప్రభుత్వంతో పాటు తమకు మంచి పేరు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డిపై సత్యసాయి జిల్లా మడకశిర శాసనసభ్యుడు ఎంఎస్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీందర్ రెడ్డి తనను సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. వర్ర రవీందర్ రెడ్డిపై పెట్టిన పోస్టుల వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక క్షోభ అనుభవించారని ఫిర్యాదులో వివరించారు. రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో 5వ రోజు ఐటీ అధికారులు సోదాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీనివాస్ ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 5 రోజుల క్రితం చెన్నై నుంచి వచ్చిన ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గ్రంథి శ్రీనివాస్ ఇంటితో పాటు ఆయన అనుచరుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో నగదుతో పాటు విలువైన డాక్యుమెంట్లు కూడా లభించినట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో కార్లు తరలిస్తున్న కంటైనర్లో మంటలు చెలరేగాయి. మంటలకు కంటైనర్లోని 8 కార్లు దగ్ధమయ్యాయి. టాటా నెక్సన్ మోడల్కు చెందిన కార్లను ముంబై నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా బైపాస్ రోడ్డులో రంజోల్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ, మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమ ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై చాలాసేపు రాకపోకలు స్తంభించాయి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 9లో భారీ పేలుడు సంభవించింది. తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్లో పేలుడు జరిగి ప్రహరీ కూలిపోయింది. రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న దుర్గా భవానీ నగర్ బస్తీలో పడటంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాళ్లు తగిలి ఒక యువతికి గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ బాధితులను పరామర్శించారు. రెస్టారెంట్ కంప్రెస్ పేలినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద కారణాలపై క్లూస్ టీం, బాంబ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి. ఇళ్లు నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట రుణాల మాఫీ, ఏఏ శిక్షణ ల్యాబ్లు, నైపుణ్య గణన, 25 లక్షల ఉద్యోగాల సృష్టి వంటి హామీలతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎరువులపై జీఎస్టీ వాపస్, ధరల స్థిరీకరణ అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష మహావికాస్ అఘాడీపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ దేశంలో మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ అనుమతించదని పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలో సుస్థిరమైన విశ్వసనీయమైన పరిపాలన ఉండాలంటే మహాయుతి ప్రభుత్వం అధికారంలో కొనసాగాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాతే మహారాష్ట్ర సీఎం ఎవరో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. మహాలక్ష్మి యోజన కింద మహిళలకు ప్రతి నెల 3,000, మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే 6 గ్యాస్ సిలిండర్లు, కులగణన వంటి హామీలతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మహావికాస్ అఘాడీ ఎంవీఏ మేనిఫెస్టో విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంవీఏ ఎన్నికల ప్రణాళికలను ముంబైలో విడుదల చేశారు. రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితి ఎత్తివేత, మహిళల రక్షణకు కఠిన చట్టాలు, 9 నుంచి 16 ఏళ్ల బాలికలకు ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, ప్రతి నెల 2 రోజుల నెలసరి సెలవులను మేనిఫెస్టోలో ప్రస్తావించారు. వ్యవసాయ రుణాల మాఫీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నిరుద్యోగులకు నెలకు 4,000 చొప్పున భృతి ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. రాజ్యాంగం రెడ్ బుక్ ను అర్బన్ నక్సలిజంతో ప్రధాని, బీజేపీ నేతలు పోల్చడంపై మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇదే కాపీని ప్రధాని మోదీ 2017లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఇచ్చారని గుర్తు చేశారు. ఉపకులాల మధ్య చిచ్చుపెట్టి ఓబీసీలను విభజించాలని కాంగ్రెస్ భావిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. జార్ఖండ్లో కాంగ్రెస్ జేఎంఎం దుష్ట విభజన కుట్రలకు బలి కాకుండా ఐకమత్యంతో ఉండాలని బొకారాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ సూచించారు. ఓబీసీ, గిరిజన, దళిత వర్గాల మధ్య ఐక్యత రానంత వరకు కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి దేశాన్ని దోచేసుకుందని ప్రధాని ఆరోపించారు. అధికారం కోసం హస్తం పార్టీ ఎంతకైనా తెగిస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని చూస్తున్నాయని ఆరోపించారు. జార్ఖండ్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర సంపద దోచుకుంటున్న చొరబాటుదారులను తరిమి కొడతామని హామీ ఇచ్చారు.